అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సార్ ఏంటి సార్ ఈ వీక్ ఎట్లా మార్కెట్ కొనసాగబోతుందని మీరు అనుకుంటున్నారు? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల మీద మన అనాలిసిస్ అనేది ఈ వీడియోలో ఉంటుంది సార్. ఈ వీక్ అంతా మార్కెట్ ఎట్లా కొనసాగబోతోంది, ఎంతవరకు డౌన్ ట్రెండ్ ఉంది, ఎంతవరకు హై ట్రెండ్ అనేది అంటే అప్ ట్రెండ్ అనేది ఎంతవరకు ఉంది అనే అంశాల మీద మనం కాస్త మాట్లాడదాం. జియోపొలిటికల్ వార్ కావచ్చు, లేకపోతే అరౌండ్ పెహల్గాం మీద జరిగినటువంటి ఉగ్రవాదుల యొక్క దాడి వల్ల కావచ్చు, ఇండియా పాకిస్తాన్ దాడుల వల్ల కావచ్చు, మార్కెట్లు అనేవి పడతాయి అని మనమందరం కూడా కాస్త భ్రమలో ఉండడం జరిగింది. యాక్చువల్గా నేను ఈరోజు కూడా మార్కెట్లు డౌన్ ట్రెండ్కి వెళ్తాయని అనుకున్నాను. కానీ అదృష్టం కొద్దీ ఈ రోజున మార్కెట్లు నిఫ్టీ చూసుకుంటే అరౌండ్ 24,300 మీదన క్లోజ్ అవ్వడం మనం చూసాం. సో ఈరోజు నిఫ్టీ మార్కెట్లలో చూసుకున్నట్లయితే 24,350 పైకి వెళ్ళి ట్రేడ్ అవ్వడం మనం గమనించడం జరిగింది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 55,600 ఆ రేంజ్లో చూసాం. 650 దగ్గర చూశాను నేను. కాబట్టి మార్కెట్లు బుల్లిష్ మోడ్లోనే ఉన్నట్టే లెక్క ఇప్పటికీ కూడా. సో ఈ వారం అంతా కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది మరలా ఒకసారి రికార్డెడ్ హై ఏదైతే ఉందో 26,500 లేదా బ్యాంక్ నిఫ్టీ రికార్డెడ్ హై ఏదైతే ఉందో 56,500 తాకచ్చు, లేదా 57,000 మీదకి కూడా వెళ్ళి కొంత జర్నీ చేసే అవకాశం అయితే ఉంది. 55,000 మీదన ఉన్నంత వరకు, లేదా 54,500 మీదన ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీకి ఎటువంటి ఇబ్బంది రాదు. ఈ వారం అంతా కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక బులిష్ మూడ్లోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకు? సో యుద్ధం జరుగుతుంది అనుకున్నాం, జరగలేదు. అయితే దాని యొక్క ఇన్ఫాక్ట్ అనేది మార్కెట్లో మెల్లమెల్లగా ఉంటుంది, ఉండకుండా పోదు. అయితే మనము వీక్లీ అనాలిసిస్ కింద మనం మాట్లాడుకుంటే బ్యాంక్ నిఫ్టీలో 57,000 మార్కును ఒకసారి టచ్ చేసి రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి అందరూ కూడా కాస్త